మావోయిస్టులకు సంబంధించి ఆపరేషన్ కగార్ మనకు తెలిసిందే, కానీ మావోయిస్టులలో ఆపరేషన్ పాపారావు మనం వినలేదు. ఆపరేషన్ పాపారావు అనే పేరుతో పాపారావును టార్గెట్ చేసి కేంద్ర రాష్ట్ర భద్రతా బలగాలు పాపారావును పట్టుకునే ప్రయత్నంలో భాగంగా అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంతకీ ఎవరు పాపారావు? మావోయిస్టులలో ఏ స్థాయి నాయకుడు? ఏం చేయబోతున్నాడు? ఇంతకీ అందరినీ వదిలేసి పాపారావుని ఎందుకు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేటువంటిది మనం చర్చించుకుందాం. ఆపరేషన్ కగార్ పాపారావు ఎవరు అనేటువంటి చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనంగా పాపారావు పేరు మారుమోగుతుంది. ఒకప్పుడు హిడ్మా పేరు ఎలా అయితే మారుమోగిందో ఇప్పుడు పాపారావు పేరు మారుమోగుతుంది. హిడ్మా అనగానే మనకు బెటాలియన్ నెంబర్ 1 కమాండర్గా గుర్తుకొస్తాడు. మెరుపు దాడులు ఇవన్నీ కూడా చేయడంలో నిష్ణాతుడుగా పేరు గాంచిండు. ఆయన ఎన్కౌంటర్ తర్వాత ఆయన పేరు మాయకుండా, ఆయన పేరు పోకుండా ఉండేందుకు అదే స్థానంలోకి బర్సే దేవాను తీసుకొచ్చారు. బర్సే దేవా అనివార్య కారణాల వల్ల లొంగిపోయిండు. మరి ఈయన ప్లేస్ను రీప్లేస్ చేసేది ఎవరు అని చూసినప్పుడు హిడ్మా లాగే బర్సే దేవా లాగే ఇంకొక మావోయిస్ట్ నాయకుడు వచ్చిండు, ఆయనే పాపారావు. మరి అన్ని రాష్ట్రాలు ఒక ఎత్తు, మావోయిస్టులకు సంబంధించి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఒక ఎత్తుగా చూస్తుంటారు. ఎందుకు? ఈ మావోయిజానికి గుండెకాయ లాంటిది ఛత్తీస్గఢ్ రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్గా ఈ పాపారావు ప్రస్తుతానికి పనిచేస్తున్నాడు. ఆయన మీద 50 లక్షల రివార్డు ఉందట. మొత్తం మీద మావోయిస్టులను నిర్మూలించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ మార్చి 31, 2026 కల్లా మావోయిజాన్ని, మావోయిస్టు పార్టీని ఈ రెండింటిని అంతం చేయాలనే ఉద్దేశంతో ఒకవైపు ఎన్కౌంటర్లు చేస్తూనే మరొక వైపు లొంగుబాట్లను చేసుకుంటూ తీసుకుంటూ వస్తుంది. లొంగిపోయిన వారికి వెంటనే చెక్కుల రూపంలో నజరాలు ఇస్తుంది. కోవట్టులుగా మార్చి అగ్రనాయకుల జాడను తెలియజేసుకుని ఎన్కౌంటర్లు కూడా చేస్తున్నారు. ఇట్లా మావోయిస్టు పార్టీ మొత్తం మీద లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆపరేషన్ కగార్ పేర భారతదేశంలో మావోయిస్టు రహిత దేశంగా భారతదేశాన్ని మార్చాలనే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. మరి మావోయిస్టులను నిర్మూలించగలిగామని చెప్పుకుంటున్న ప్రభుత్వానికి పాపారావు ఒక సవాలుగా మారిండు. పాపారావు సవాల్ చేస్తున్నాడు మావోయిస్టు పార్టీ నుండి. కొన్ని బలగాలను పాపారావే నడిపిస్తున్నాడు, కొన్ని బలగాలను పాపారావు నాయకత్వం వహిస్తున్నాడు, వాటికి సారథ్యం వహిస్తున్నాడు, కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, వ్యూహాలు రచిస్తున్నాడట. ప్రతి దాడులు వ్యూహాత్మకంగా మావోయిస్టు పార్టీని ఎట్లా బలోపేతం చేయాలనేటువంటి ప్రయత్నంలో పాపారావు ఉన్నట్టు కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంతా కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఇచ్చిందట. దానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి పశ్చిమ బస్తర్ డివిజన్ కార్యదర్శిగా పాపారావు ఉన్నట్టు మనకు సమాచారం. కొన్ని దళాలు తన నేతృత్వంలో పనిచేస్తున్నాయట. ఇప్పుడు మావోయిస్టు పార్టీలో వ్యూహకర్తగా, దాడులు చేసే వ్యక్తిగా పాపారావు యాక్టివ్గా ఉన్నాడు. బర్సే దేవా లొంగుబాటుతో, హిడ్మా మృతితో ప్రస్తుతానికి పాపారావే అన్ని చూసుకుంటున్నట్టు సమాచారం అందుతుంది. గతంలో జరిగిన అన్ని దాడుల్లో హిడ్మా అట్లాగే బర్సిదేవా ఏ అయితే దాడులు చేసిరో ఆ అన్ని దాడుల్లో కూడా పాపారావు చాలా కీలకంగా వ్యవహరించిండు అనేటువంటిది సమాచారం అందుతుంది. ఆ దాడుల్లో హిడ్మా ఎంత ప్రయత్నం చేసిండో, బర్సిదేవా ఎంత ప్రయత్నం చేసిండో వాళ్ళతో సరిసమానంగా పాపారావు కూడా ఆ దాడుల్లో పాలు పంచుకున్నాడట. కీలక పాత్ర ఆ దాడుల్లో ఉందనేటువంటిది మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు అట్లాంటి పాపారావే కేంద్ర ప్రభుత్వానికి, పోలీసు వర్గాలకు సవాలుగా మారిండు. మరి పాపారావును పట్టుకుంటే, ఈ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి పాపారావును పట్టుకుంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారే అవకాశాలు 100కు 100% ఉన్నాయనేటువంటిది తెలుస్తుంది. మరి దానికి సంబంధించి నిన్న ఎన్కౌంటర్లో మిస్ అయినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. లొంగిపోవాలి లేదా కేంద్ర ప్రభుత్వ బలగాల తూటాలకు బలి కావాలి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం యొక్క నినాదం. మరి ఆ వార్నింగ్ను కూడా లెక్క చేయకుండా ప్రభుత్వానికి సవాల్గా మారిందట ఈ పాపారావు. 41 మంది కేంద్ర కమిటీ సభ్యులు మొత్తంగా ఉంటే ప్రస్తుతానికి ఆపరేషన్ కగార్లో మొత్తం
11 మంది ఎన్కౌంటర్లో చనిపోయినట్టు మనకు తెలుస్తుంది. దీంట్లో నంబాల కేశవరావు ఉన్నాడు, అట్లాగే కడారి సత్యనారాయణ రెడ్డి, కట్ట రామచంద్రారెడ్డి, నంబాల కేశవరావు, చలపతి, గణేష్, హిడ్మా ఇట్లాంటి నాయకులందరూ కూడా ఈ ఎన్కౌంటర్లో చనిపోయినరు. అట్లాగే కొంతమంది కీలక నేతలు అగ్రనేతలు లొంగిపోయారు. ఆ లొంగిపోయిన దాంట్లో మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ సోను, అట్లాగే ఇంకొక కేంద్ర కమిటీ సభ్యుడు అయినటువంటి ఆసన్న తక్కెళ్ళపల్లి వాసుదేవరావు, అట్లాగే పిఎల్జిఏ దళ కమాండర్గా ఉన్నటువంటి హిడ్మా ప్లేస్లో వచ్చినటువంటి బర్సే దేవా, వీళ్ళందరూ కూడా లొంగిపోయినటువంటి నాయకులు. ఈ మావోయిస్ట్ వాటికి ఒకవైపు లొంగుబాటులు, ఒకవైపు ఎన్కౌంటర్లు ఇబ్బందికరంగా మారినాయి. మరి ఇక్కడ చూడొచ్చు మనం, మరి మిగిలిన నేతలు ఎవరున్నారు కీలకంగా అంటే ముగ్గురు మాత్రమే మనకు ఒక కీలక వ్యక్తులుగా మావోయిస్ట్ పార్టీని నడిపిస్తున్న వ్యక్తులుగా ప్రస్తుతానికి మనకు కనబడుతున్నారు. ఒకటి దేవుజీ, కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి దేవుజీ అలియాస్ తిప్పిరి తిరుపతి. ఈయన ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జిల్లా, ప్రస్తుతానికి జగిత్యాల జిల్లాకు సంబంధించిన వ్యక్తి. అట్లాగే గణపతి, మాజీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి గణపతి, ఆయన పేరు అలియాస్ ముప్పాళ్ళ లక్ష్మణరావు. ఆయనతో పాటు మిస్రిన్ దేశ్రా అలియాస్ భాస్కర్, ఈయన జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ ముగ్గురు వ్యక్తులు ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో చాలా కీలకంగా ఉన్నారట. వీళ్ళు మరి లొంగిపోతారా లేదా చివరి వరకు పోరాడుతారా? ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా మావోయిజాన్ని బ్రతికించడం కోసం చివరి వరకు పోరాడుతారా అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంది. ఇంకోవైపు వదంతులు వస్తున్నాయి. ఈ నాయకులు ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి మీడియేటర్ల చేత లొంగిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు కొంత సమాచారం సోషల్ మీడియాలో వస్తున్నది. దాని మావోయిస్టుకు సంబంధించినటువంటి ఎట్లాంటి కీలక ప్రకటనలు రాలేదు. మరి దండకారణ్యంలో ప్రస్తుతానికి సుమారు 100 మంది ఉన్నట్టు సమాచారం కూడా అందుతుంది. ఇది ఇలా ఉంటే పాపారావు సవాల్ విసురుతున్నాడు, సవాల్ వెనక్కి తగ్గేదే లేదు అని అంటున్నాడట. మరి ఇది ఎట్లా తెలుస్తుంది? వెనక్కి తగ్గేది లేదు, లొంగిపోయేది లేదు. ఒకవైపు చేరికలు చేర్చుకుంటున్నాడు, ప్రతీకార దాడులకు వ్యూహం రచిస్తున్నాడట. ఇది మనం చెప్పేది కాదు, కేంద్ర ఇంటెలిజెన్స్ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సూచించిందట పాపారావుకు సంబంధించింది. సో కేంద్ర రాష్ట్ర బలగాలు మొత్తం ఫోకస్ ఆన్ పాపారావునే ఫోకస్ చేస్తూ ఇప్పుడు ఇంటెలిజెన్స్ బలగాలు ముందుకు కదులుతున్నాయట. ఆపరేషన్ కగారు వదిలిపెట్టేసి ఆపరేషన్ పాపారావు అనే పేరుతో టార్గెట్ చేస్తూ ముందుకు పోతున్నారు. 2-3 రోజుల్లో అతన్ని పట్టుకోవడానికి చాలా వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారట. అతని కదలికలపై నిఘా కూడా పెట్టారు. తప్పిపోయిన చోట నిన్న ఎన్కౌంటర్లో ఎక్కడైతే తప్పించుకున్నాడో అక్కడ పూర్తి స్థాయిలో మొత్తంగా బలగాలన్నీ కూడా మోహరించినాయి. మార్చి 31 కల్లా ఆపరేషన్ కగార్ను పూర్తి చేయాలనేటువంటిది లోపల ఉన్న పైకి చెప్పినా కూడా జనవరి 31 లోపే మావోయిస్టులను అంతం చేసి అనుకున్న దానికంటే ముందే మేము ఇది ఆపరేషన్ కగార్ విజయవంతం చేయగలిగినాం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలనేటువంటిది అనుకుంటున్నదట. మరి హిడ్మాల ఒకవైపు మావోయిస్టులంతా కూడా ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వైపే వచ్చిర్రు అనేటువంటిది కూడా సమాచారం. మరి హిడ్మా మారడిమిల్లిలో ఎన్కౌంటర్లో చనిపోయిండు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక వ్యాపారవేత్తను నమ్మి హెల్త్ బాగాలేక, ఆరోగ్యం బాగాలేక ట్రీట్మెంట్ కోసం నమ్మి వస్తున్న క్రమంలో ఎన్కౌంటర్ అయింది అనేటువంటిది మనం చూసినాం మారడిమిల్లికి సంబంధించి. అది కూడా ఆంధ్రప్రదేశ్ అడవులు. అట్లాగే బర్సేదేవా మొన్న తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్లో ఉన్నాను, సంచరించాను అని కూడా చెప్పిండు. అంటే ఈ పాపారావు కూడా వీళ్ళలాగానే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమన్నా ఇక్కడికి వచ్చిండా, ఛత్తీస్గఢ్ను వదిలిపెట్టేసి? ఎందుకంటే ఛత్తీస్గఢ్లో బాగా కుంబింగ్ జరుగుతుంది. బలగాలన్నీ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం మీదనే మావోయిస్టుల గుండెకాయ లాంటి రాష్ట్రం మీద పెద్ద ఎత్తున అక్కడ కుంబింగ్ చేస్తున్నారు. కాబట్టి అక్కడ నుండి సేఫ్ జోన్గా ఉండడం కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వైపు వచ్చిండా అనేటువంటిది చూడాలి. మరి ఈ వ్యక్తి పాపారావు అనేటువంటి మావోయిస్టు నేత, ఆయన ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడు అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. అతని ఊరు నిమ్మగూడెంగా తెలుస్తుంది. ఇది భద్రాచలానికి
చెర్ల అంటే మన తెలంగాణ బార్డర్ చెర్లాకి సుమారుగా అతి సమీపంలో ఉంటుందట, ఒక 20-25 కిలోమీటర్ల లోపే ఉంటుందట. కాబట్టి ఇది తెలంగాణకు అతి దగ్గర అవుతుంది. కాబట్టి లొంగిపోవడానికి ఈజీగా ఉంటుందా లేదా తలదాచుకోవడానికి ఈజీగా ఉంటుందా అనేటువంటిది భద్రతా దళాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం మీద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ అడవుల్లోనే పాపారావు ఉన్నాడు. ఆయనను టార్గెట్ చేస్తూనే ముందుకు పోవాలనే ఆలోచనలో ఉన్నారట. తెలంగాణలో మొత్తంగా 52 మంది మావోయిస్టులు ఉంటే దాంట్లో కేంద్ర ప్రభుత్వం గుర్తించింది కేవలం 17 మందినే. మిగతా 35 మావోయిస్టుల జాడ ఇప్పటి వరకు కూడా తెలియ రావడం లేదు. వాళ్ళు ఎన్కౌంటర్లో చనిపోతే వాళ్ళ కుటుంబాలకు పోలీసులు అప్పగించేవారు, లేదా అడవులలో ఉద్యమంలో చనిపోతే ఆ మావోయిస్టులు వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ డెడ్ బాడీలను అప్పగించేవారు. కానీ ఇంతవరకు వాళ్ళ సంబంధించినటువంటి ఆచూకీ ఎక్కడ కూడా లేదు. 35 మంది సంబంధించినటువంటి ఆచూకీ వాళ్ళను అంటే ఏదైనా పేరు మార్చుకొని వేషం మార్చుకొని ఏదైనా పనులల్లో ఉన్నారా అనేటువంటిది కూడా సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం మెల్లిగా తీస్తున్నదట వివరాలకు సంబంధించి. ఎందుకు మరి అన్నప్పుడు వాళ్ళు అలాగే ఉంటే భవిష్యత్తులో మళ్ళీ మావోయిజానికి పురుడు పోస్తారేమో, మావోయిజాన్ని మళ్ళీ రెచ్చగొడతారేమో అనేటువంటిది ఆ తప్పిపోయినటువంటి 35 మంది మావోయిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందట. మరి ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో నిన్న భద్రతా దళాల మధ్య మావోయిస్టు పార్టీల మధ్య ఎన్కౌంటర్ అంటే ఎదురుకాల్పులు జరిగినాయి. దాంట్లో అంటే పాపారావు ఉన్నాడు అనే సమాచారాన్ని తెలుసుకొని పాపారావుని టార్గెట్ చేసి ఈ కాల్పులకు సంబంధించి వెళ్ళిరట భద్రతా దళాలు. దాంట్లో పాపారావు ఎస్కేప్ అయ్యిండు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు కీలక కమాండర్ పాపారావు అక్కడ ఉన్నాడనేటువంటి పక్కా సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపడుతుంటే మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఎదురుకాల్పులు ప్రారంభమైనాయి. ఈ ఎదురుకాల్పుల్లో భారీగా ఆపరేషన్లో ఇరు వర్గాలు కూడా పాల్గొన్నాయి. ఒక్కరు కాదు, ఇటు మావోయిస్టు పార్టీ అట్లాగే భద్రతా దళాలు ఇద్దరు కూడా ఎదురుకాల్పులు సుమారు 5-6 గంటలకు సంబంధించి ఎదురుకాల్పులు జరిగినాయట. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారంలో పాపారావు అక్కడ నుండి ఎస్కేప్ అయ్యిండు. అట్లాగే అందులో ఒక మావోయిస్టు కీలక నేత అయినటువంటి ఒక వ్యక్తి చనిపోయిండు అనేటువంటిది ముందు అన్నారు. తర్వాత పాపారావు కూడా చనిపోయిండు అని చెప్పేసి అన్నారు. అయితే పాపారావు అక్కడ నుండి చాకచక్యంగా ఎస్కేప్ అయ్యి అక్కడ ఇంకొక ఇద్దరు మొదటగా చనిపోయారు, ఆ తర్వాత ఇంకా ఇద్దరు చనిపోయారు. దాంట్లో పాపారావు లేడు అనేటువంటిది పూర్తి స్థాయిలో అక్కడ ఐజీ సుందర్రాజు, బస్తర్ ఐజీ సుందర్రాజు తెలిపిండు. బీజాపూర్కు సంబంధించి దాంట్లో చనిపోయిన మావోయిస్టుల్లో దిలీప్ బెడ్జా ఆయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఇన్ఛార్జి అక్కడ చీఫ్ ఆయనే చనిపోయిండు. దాంట్లో పాపారావు లేడు అనేటువంటిది నిన్న మనకు తెలిసినటువంటి సమాచారం. ఏదేమైనా పాపారావును టార్గెట్ చేస్తూ ఈ కేంద్ర భద్రతా బలగాలు ముందుకు పోతుంటే పాపారావు మరి ఆ సవాల్ను ఎలా స్వీకరిస్తాడనేటువంటిది చూడాల్సిందే.